గైస్, వెల్కమ్ టు థియో డ్రైవ్, లెర్నింగ్ వన్ ట్రూత్ అట్ అ టైం. వాస్కో డి గామా గురించి మనం అందరం వినే ఉంటాం. ఆయన భారతదేశానికి సీ రూట్ని కనుక్కున్నట్టుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. వాస్కో డి గామా రావడం బట్టే భారతదేశం ఉనికిలోకి వచ్చింది అని ఎవరైనా అన్నారంటే వారు నిజంగా ఆలోచన లేని వారుగా మనం ఆలోచన చేస్తాం. అరే, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు అన్నట్టు మనం చెప్తా ఉంటాం. ఈ విషయం గురించి అయితే సరిగా ఆలోచన చేస్తాం, కానీ ఈ రోజుల్లో బైబిల్ గ్రంథం గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలన్నీ ఎవరో ఇన్వెంట్ చేశారని, ఎవరో కనిపెట్టారని, ఎవరో సొంతంగా కలిసి రాసి వారు పుట్టుకొచ్చిన గ్రంథం అని చెప్పేవారు పోలేదు. వాళ్ళు క్రైస్తవులన్నా, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళైనా. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే, దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకోవాలి. ఆ అంశమే క్యాననైజేషన్. క్యానన్ అంటే స్కేల్ ఉంటుంది కదా, మెజరింగ్ రాడ్, ఒక స్కేల్ ఉంటుంది కదా, సో కొలవడం అన్నమాట, కొలబద్ద అని మనము అనొచ్చు. సో బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకాలు ఉండాలనేవి ఎవరో కొంతమంది వ్యక్తులు గుంపు కూడి నిర్ణయించినది ఏమాత్రం కూడా కాదు అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మరి అలాంటి ఒక ఈవెంట్ చరిత్రలో జరిగింది కదండి అంటే, దే డిడ్ నాట్ ఇన్వెంట్ స్క్రిప్చర్, దే రికగ్నైజ్ స్క్రిప్చర్. వారు వాక్యాన్ని కనిపెట్టలేదు, వారు వాక్యాన్ని గుర్తించడము జరిగినది. దీని గురించి మనం ఆలోచన చేయాలంటే, అసలు అవసరం ఏముందండి గుర్తించడానికి అంటే, దేవుడు ఆయన వాక్యం నిరతము నిలుస్తుంది అని చెప్పి ఉన్నాడు. అదే రీతిగా తన ప్రజలకు ఒక బాధ్యతను అప్పగించున్నాడు. ఈ లేఖనాన్ని శ్రేష్టంగా మీరు ఎంచాలి, ఈ లేఖనాన్ని మీరు ఖచ్చితంగా మీ హృదయపూర్వకంగా నమ్మాలి. ఆయన వారికి అమూల్యమైన ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వారు దాన్ని హత్తుకొని దాని ప్రకారం జీవించుటకు ప్రయాసపడుతూ దేవుని వాక్యాన్ని వారు ప్రియమైనది ఎంచి దాన్ని భద్రపరుస్తూ కాపాడుతూ దాన్ని కాపీ చేసుకుంటూ వారు ఆ విధంగా భద్రపరిచిన తీరుని చూస్తాను. ఈ విషయం మనం ఆలోచన చేసినప్పుడు మొన్న చూసాం కదా, దేవుడే వాక్యాన్ని రాస్తాడు అని చూసాం. కానీ ఈ వాక్యాన్ని రాయడం విషయంలో ఆయన మానవ రచయితలను వాడుకున్నాడు. అదే రీతిగా దేవుడు ఖచ్చితంగా ఆయన లేఖనాన్ని భద్రపరిచి ఉన్నాడు, అనుమానం లేదు. కానీ దాని కొరకు మానవులను ఆయన వాడుకున్నాడు. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకాలు ఉండాలి అనే ప్రశ్నకు కూడా మానవులను ఆయన వాడుకొని ఆయన ప్రేరేపించిన పుస్తకాలన్నింటినీ రికగ్నైజ్ చేయడానికి, గుర్తించడానికి వారికి సామర్థ్యతనిచ్చినట్టు చూస్తాను. పాత నిబంధన విషయానికి వస్తే, ఆనాటికే యూదులు 39 పుస్తకాలను అవి దైవ లేఖనాలుగా, దైవ ప్రేరేపణతో కూడినట్టుగా గుర్తించున్నారు. వాటి నుంచే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాటి మాటికి కోట్ చేస్తూ దేవుని వాక్యమని, ఇది మీరు చదవలేదా అని, ఇవి నా గురించే చెప్తున్నాయని చెప్పినట్టు చూస్తున్నాం. సో పాత నిబంధన విషయం అయితే అనుమానమే లేదు. నూతన నిబంధన సమయంకి వచ్చేసరికి ఈ 27 పుస్తకాలను ఎందుకు గుర్తించాల్సి వచ్చింది అని ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. అపోస్తులు మరణిస్తున్న సమయాలలో ఏం జరిగిందంటే, చాలా మంది వ్యక్తులు అపోస్తుల పేర్లు పెట్టుకొని ఇది పేతురు యొక్క సువార్త అని ఒకరు సువార్త రాయడం, మగ్దలిన్ మరియా యొక్క సువార్త అని మరొకరు సువార్త రాయడం, ఇలా సూడోగ్రఫియా అంటే అపోస్తుల పేర్లు వీరు తీసుకొని దొంగగా పత్రికలు రాయడం ప్రారంభించారు. సో ఇట్లా అబద్ధ బోధలు ప్రబలుతూ తప్పుడు పుస్తకాలను అపోస్తుల పేర్లు పెట్టుకొని రాస్తున్న సమయంలో ఖచ్చితమైన సమయం ఒకటి వచ్చింది. ఏంటంటే, దేవుని వాక్యము భద్రపరచబడాలి అంటే ఖచ్చితంగా దాన్ని క్యాననైజ్ చేయాల్సిన అవసరత, గుర్తించాల్సిన అవసరత వచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం. సో ఎలా గుర్తించారండి వీరు అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు. పాత నిబంధన అన్న, అది కొత్త నిబంధన అన్న. మొదటిది ఏమైనది అంటే ఆథర్షిప్, రచయిత ఎవరు. ఒకళ్ళు పాత నిబంధన అయితే ప్రవక్త అన్న అయి ఉండాలి, ప్రవక్తకు చాలా సమీపంగా ఉన్నవారన్నా అయి ఉండాలి. సో వారినే రచయితలుగా వారు గుర్తించడం జరిగింది. నూతన నిబంధనకు వచ్చేసరికి వారు అపోస్తులన్నా అయి ఉండాలి, అపోస్తులతో కలిసి పనిచేసిన వారన్నా అయి ఉండాలి. వీరు తప్ప ఏ రచయితలు కూడా బైబిల్ గ్రంథంలో లేరు. లూకా ఉన్నాడు, లూకా ఎవరితో ఉన్నాడు? పౌలుతో ఉన్నాడు. ఆ తర్వాత మార్క్ ఉన్నాడు, మార్క్ ఎవరితో ఉన్నాడు? పేతురుతో ఉన్నాడు. అలా మనం మిగతా గ్రంథాలన్నీ పరిశీలిస్తే వారు యేసుప్రభు శిష్యులు, యేసుక్రీస్తు ప్రభుతో సమీపంగా ఉన్నవారు, పౌలు అపోస్తులుడే అయి ఉన్నాడు. సో మొదటి క్రైటీరియా ఏంటంటే ఆథర్షిప్, ఎవరు రచయిత అని వారు దేవుని లేఖనాన్ని గుర్తించడానికి ప్రయత్నించినట్టు చూస్తా ఉన్నాం. రెండోది, వారు ఇంకా ఏం ఆలోచన చేసి ఉన్నారంటే, డస్ ఇట్ అగ్రీ విత్ అదర్ స్క్రిప్చర్, ఇతర లేఖన భాగాలతో అంగీకరిస్తుందా? ఎందుకంటే దేవుడు ఆయన మాటకు ఆయన భిన్నంగా పలుకడు. ఆయన ఒక మాటను పలికితే అదే మాటకు అంగీకారంగా ఆయన పలుకుతూ ఉంటాడు. గనుక ఇతర లేఖనాలతో అంగీకారంగా ఉన్నదా అనేది
రెండో క్రైటీరియా. మూడో క్రైటీరియా ఏంటి? మూడో ఆలోచన వారు ఈ విధంగా చేసి ఉన్నారు అంటే, డస్ ఇట్ హ్యావ్ అథారిటీ? అధికారంతో కూడినదా? ఎందుకంటే దేవుని మాట అధికారంతో కూడినది కదా. మరి ఈ గ్రంథంలో అధికారం ఉన్నదా? ఈ గ్రంథం ప్రేరేపించబడినట్టుగా చాలా ఖచ్చితంగా ఆ గ్రంథం వివరిస్తున్నదా అని వారు ఆలోచన చేశారు. నాలుగోది ఇంకేం ఆలోచన వారు చేసి ఉన్నారంటే, ఇస్ ఇట్ యాక్సెప్టెడ్ బై గాడ్స్ పీపుల్? దాదాపు మొదటి శతాబ్దము ముగింపులోకి వచ్చేసరికి ఈ 27 పుస్తకాలను సంఘం అంగీకరించినట్టుగా చూస్తున్నాం. ఉదాహరణకు పౌలు గారు ఎఫెసు ప్రాంతానికి ఆయన పత్రికను పంపించాడు. వారు ఎఫెసు పత్రికను చదువుకున్నారు. ఆ తర్వాత ఆ ఎఫెసు పత్రికను వారు కాపీ చేసి మరి వేరే వారికి పాస్ చేయడం జరిగింది. అలాగా ఈ పత్రికలన్నీ కూడా ఆ రోజులలో ఉన్న సంఘాలకి ఎక్స్చేంజ్ అవుతూ వారు దాన్ని కాపీస్ చేసుకుంటూ వారు భద్రపరిచినట్టు చూస్తూ ఉన్నాం. ఈ 3వ శతాబ్దంలో కొత్తగా వచ్చి ఈ పుస్తకాలు బైబిల్లో ఉండాలి అని వారు ఏం చెప్పలేదు. కానీ వారు ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ ఆదిమ సంఘం సమయంలో ఏ గ్రంథాలు అయితే వ్యక్తిగతంగా వారు అపోస్తుల నుంచి పొందుకున్న గ్రంథాలు ఉన్నాయో వాటిని గుర్తించున్నారు. ఆ గుర్తించడమనే మనం ఏమంటామంటే క్యాననైజేషన్ అని అంటూ ఉంటాం. సో 4 విషయాలు గుర్తుపెట్టుకోండి: ఆథర్షిప్, అగ్రిమెంట్, ఆ తర్వాత అథారిటీ, ఆ తర్వాత యాక్సెప్టెన్స్. సో ఈ 4 విషయాల ప్రకారము బైబిల్ గ్రంథంలో పుస్తకాలు గుర్తించడం జరిగింది, నిర్ణయించడం జరగలేదు, గుర్తించడం జరిగినది. సో ఈ క్యాననైజేషన్ అనేది ఇది దేవుడు ఆయన వాక్యాన్ని భద్రపరచడానికి ఆయన జరిగించిన క్రియ మాత్రమే కానీ మరెవరో సొంత ఊహను బట్టి పుస్తకాలను తీసేసినది ఏమాత్రం కూడా కాదు. ఆయన వాక్యాన్ని భద్రపరచడానికి గుర్తింపును ఆదిమ సంఘంలో కలుగజేసినట్టుగా మనం చూడాలి. ఈ రోజు మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ద క్యానన్ ఇస్ క్లోజ్డ్. ఇప్పటికీ నేను బైబిల్కి చేరుస్తాను, ఇప్పటికీ నేను బైబిల్కి ఇంకో 2-3 పుస్తకాలు పెడతాను అనడానికి లేదు. ద క్యానన్ ఇస్ కంప్లీట్, ద క్యానన్ ఇస్ క్లోజ్డ్. వాక్యము సంపూర్ణమైనది, వాక్యము ఇంకా యాడ్ చేయడానికి లేదు. దెర్ ఇస్ నథింగ్ దట్ యూ అండ్ ఐ కెన్ యాడ్. ఇట్ ఈస్ కంప్లీట్. వాట్ ఎవర్ మనం ఇంతకు ముందు చూసినట్టుగా సరిపోదగినది, ఎందుకంటే ఇట్స్ క్లోజ్డ్, అది ముగించబడ్డది కనుక అని మనం ఆలోచన చేయాలి. సో ఈరోజు దేవుడు అంత కృప చూపించి ఆయన సంపూర్ణమైన రీతిలో మీరు నేను వాక్యం పొందుకోవడానికి ఆయన వాక్యాన్ని భద్రపరిచి కాపాడి దానికి గుర్తింపు కలగజేసి ఈరోజు మన చేతిలో 26 పుస్తకాలు, ఇవి ప్రేరేపణతో కూడిన పుస్తకాలు అని చెప్పక తప్పదు. ఏ పుస్తకము పోలేదు, ఏ పుస్తకము మిస్ అయిపోలేదు. దేవుడు ఏ పుస్తకాలు అయితే ఉంచాలనుకున్నాడో ఆ పుస్తకాలు ఉన్నాయి. దేవుడు ఏ పుస్తకాలు అయితే ప్రేరేపణతో కూడినవో అదే పుస్తకాలు ఉన్నాయి. సో ఏదో పుస్తకం మిస్ అయిపోయింది, ఈ బైబిల్ గ్రంథం అసంపూర్ణమైనది అని చెప్పడానికి ఏమాత్రము కూడా అలా చెప్పడానికి మనకు అధికారమే లేదు. ద క్యానన్ ఇస్ క్లోజ్డ్ టుడే అండ్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు బి యాడెడ్ టు ద క్యానన్. మరి దేవుడు ఇంత కృప చూపించి ఆయన లేఖనాన్ని మనకు అందించి ఉన్నాడంటే మరి దాన్ని మనం ఎంత ప్రశస్తంగా ఎంచాలి. సో ప్రశస్తంగా ఎంచుదాం. 66 పుస్తకాలను మనము మరలా చదువుతూ దేవుని గురించి తెలుసుకుంటూ ఆయనను ప్రేమిస్తూ ఆయనను ఆరాధించుటకు సిద్ధపడదాం. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఈ క్యాననైజేషన్ గురించి సంపూర్ణంగా ఈ 10 నిమిషాల్లో బోధించడానికి చాలా కష్టం. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా సమయం మనకి పడతా ఉన్నది. కనుక మీకు ఇంకా దీని గురించి అనుమానాలు తీరాలన్నా, ఇంకా వివరాలు కావాలన్నా saladisam@gmail.comకి మీరు మెయిల్ చేసినట్లయితే మీకు ఇంకొన్ని యూట్యూబ్ లింక్స్, అదేవిధంగా మీ అనుమానాలకు కూడా సమాధానం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దేవుని వాక్యము సంపూర్ణమైనది, దానికి చేర్చొద్దు, తీసివేయొద్దు, దాన్ని ప్రశస్తమైనదిగా ఎంచడానికి దేవుడు మనకు